హాయ్ అండి సతీష్. మిడ్ నైట్ టాక్స్ అట్లాగే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో ట్విస్ట్లు, అలాగే జంటకు మంట పెట్టడానికి రమ్య ఎంత పెద్ద స్కెచ్ వేసిందని ఒక అప్డేట్స్ ఇవన్నీ కలిపి మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే రీతు వర్సెస్ మాధురి పెద్ద గొడవ జరిగింది. వయా దివ్య, వయా కళ్యాణ్ వీళ్ళందరిలో. అంటే మాధురి వర్సెస్ దివ్య, రీతు, కళ్యాణ్. ఇప్పుడు నైట్ ఎపిసోడ్ తర్వాత లాస్ట్లో లవర్స్ పార్కు డిస్టర్బెన్స్ అయిపోతుంది, నిద్రపట్టక బయటకు వస్తామని చెప్తుంది కదా. ఆ తర్వాత మళ్ళీ అందరూ అక్కడ కూర్చొని మాట్లాడతారు కదా. ఆ లవర్స్ పార్క్ డైలాగ్ తర్వాత కంటిన్యూషన్ గొడవ అనమాట ఇది. వాళ్ళు సంజన వెళ్ళి ఆ బౌల్ సరే ఒక గిన్నె కోసం ఎంతసేపు 2 రోజులు కొట్లాడతారో, సరే నేను కడిగేస్తాను వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడతారు కదా. అక్కడ ఏంటంటే ఈ లవర్స్ పార్క్ నిద్ర డిస్టర్బెన్స్ అనే టాపిక్ మీద ఆవిడ మాట్లాడింది మాధురి. ఏమంటే లైట్లు ఆఫ్ చేసేసాక బెడ్రూమ్లో ఎవరు మాట్లాడొద్దు, ముచ్చట్లు పెట్టద్దు, గుసగుసలు పెట్టద్దు, మాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది, నిద్ర పట్టట్లేదు. రమ్య నేను బయటికి పోయి తెల్లవారు 3 గంటలు అప్పుడు బయటికి పోయి గార్డెన్ ఏరియాలో ఉన్నాం కనుక మీరు కూడా అలా ఇంకెవరు కూడా మాట్లాడద్దు, లైట్లు ఆఫ్ చేశాక కామ్గా పడుకోండి, సైలెంట్గా ఉండండి, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను చెప్పిన టోన్లో కానీ ఇలాగే చక్కగా అర్థమయ్యే మాదిరిగా ఆవిడ ఆవేదన ఏంటని చెబితే అసలు ఇష్యూయే కాదు, పంచాయతీ లేదు, అసలు ఆర్గ్యుమెంట్ కాదు, ఇది విషయమే లేదు. అవునా మేడం, సరే అనేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఒక ఎట్లా అంటే విపరీతమైన యారగెన్సీతో ఒక బాసిజం అంటారు కదా, అట్లా ప్రదర్శిస్తూ ఆర్డర్సే, కమాండింగే, అసలు మనుషులు కాదు వీళ్ళు, పురుగులు అనే మాదిరిగా అంత హీనంగా చూసి. ఇప్పుడు రీతు చౌదరి ఏమంటుందంటే అదేంటి లైట్లు ఆఫ్ చేశాక బిగ్ బాస్ ఏమైనా చెప్పారా, రూల్ పెట్టారా, అట్లా పడుకోకూడదని ఆవిడ మామూలుగా నార్మల్ టోన్తోనే మామూలుగా అడిగింది. ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత గట్టిగా మరి దబాయించి మరి చెబుతుందంటే ఏమైనా నేను వినడం పొరపాటా, లేకపోతే నేను తెలుసుకోలేదు, లేకపోతే వైల్డ్ కార్డులు కన్నా కొత్తగా చెప్పారని మాదిరిగా బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టారని చాలా పొలైట్గా అడిగింది ఆవిడ. కానీ ఇప్పుడు వెంటనే బిగ్ బాస్ ఎందుకు రూల్ పెడతారు, నువ్వు నాకు అడిగేది ఏంటి, నువ్వు నాకు చెప్పేది ఏంటి, ఇది మా ఇల్లా మీ ఇల్లా, ఓ ఇక రచ్చ 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 అరుపులు కేకలు డామినేషను. సరే మీరు చెప్పే పాయింట్ మంచిదే, నిద్ర పట్టట్లేదమ్మా, టాస్క్లు ఆడాల్సి ఉంటుంది కదా, చాలా అర్థం చేసుకోండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. ఎంత ముద్దుగా చెప్పొచ్చు ఆ విషయాన్ని. అరే పాపం కదా, నిజమే కదా, తప్పు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బయటికి పోయి మనం మాట్లాడుకుందాం, ఆ కిచెన్ దగ్గర గార్డెన్ ఏరియాలోనో హాల్లోనో ఎక్కడైనా మాట్లాడుకుందాం అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వు చెప్పే టాపిక్ మంచిదే, లైట్లు ఆఫ్ చేసి కూడా సరే చాలామందికి నిద్ర పడదు, ముచ్చట్లు పెడతారు, గుసగుసలు పెడతారు, కానీ చెప్పే విధానం ఎట్లా ఉంది, అంత రూడ్గా, అంత రఫ్గా, అంత దీంట్లో ఎట్లా పెడతారు. దివ్య కూడా అంటా ఉంది అప్పటికున్నాం, అట్లా కాదండి, మీరు ఒకవేళ చెప్పాల్సి వస్తే మీరు ఇంత రుబాబు చేసినట్టు కాకుండా కెప్టెన్కి చెప్పండి. అంటే ఆ కెప్టెన్ ముచ్చట్లు పెడితే, కెప్టెన్ గుసగుసలు ఆడితే, అంటే మనుషులు మరీ అంత పురుగుల్లా చూడడం, అసలు ఏం సాధించేసిందని మాధురికి అంత యాటిట్యూడ్, యారగెన్సీ. ఆవిడ చాలా కూల్గా అడిగిన దానికి ఇంత యారగెన్సీ చూపడం అవసరమా. నా ఇల్లు అని మాదిరిగా అరుపులు కేకలు, నా ఇల్లు అనుకుని బిగ్ బాస్ హౌస్లో చాలా హడావిడి చేసిన వాళ్ళు అందరూ వారం తిరగకముందు గిర్రును బయటకు వచ్చిన సందర్భాలు గత 10 సీజన్లో చాలా చూసాం మనం. సో ఈ కేకలు వీటన్నిటి వల్ల ఎలా ఉందంటే ఒక మెంటల్ టార్చర్ లాగా ఉంది వాళ్ళకి. అసలే ఇప్పటికీ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత అసలు గేమ్ ఎటబోతుందో, ఎవరి పొజిషన్ ఏంటో, ఎవరికి నెగిటివో, ఎవరికి పాజిటివో, అసలు రైట్ వేలో ఉందో రాంగ్ వేలో పోయిందని టెన్షన్ తట్టుకోలేక, మనశ్శాంతి లేకుండా వాళ్ళు అలా ఒత్తిడితో, తీవ్రమైన ఒత్తిడితో ఉంటే ఇప్పుడు మామూలుగానే అరుపులు కేకలు, దీనికి తోడు మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా ఆ ప్రాంక్స్ కూడా అరుపులతో వాళ్ళకి అసలు ఏంద్రా ఆయన టార్చర్ అనే పరిస్థితితో ఉన్నారు. సో ఎంతసేపు ఎంత బెదిరిస్తుంది మహా అయితే బిగ్ బాస్ హౌస్లో, అతి అరుపులతో కానీ లేదా కళ్ళతో కానీ బెదిరించగలరు. ఇంకా నోరు ఉంది కదని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నోరెత్తితే నోటి మీద తన్నేస్తా అనేలాగా మాట్లాడడం. మెయిన్ ఏంటంటే ఈ మాదిరిలో ఎటకారం, ఎగతాళి, అవమానిస్తుంది, అవతల వాళ్ళని పురుగుల్లాగా తీసి పడేస్తూ ఉంది. ఇప్పుడు వాస్తవానికి దివ్యను కూడా ఈమె డిలే వల్ల కదా, దివ్య ఇప్పుడు 15-20 రోజుల వరకు వంట చేసిందంటే ఏ కంప్లైంట్స్ లేవు, ఏ పంచాయతీ లేవు, చాలా బాధ్యతగా, శ్రద్ధగా, జాగ్రత్తగా చేసుకొచ్చింది. పొద్దున్న లేచి నుంచి రాత్రి స్టవ్ కట్టేంత వరకు ఒక ప్రశాంతంగా, విసుగు చిరాకు లేకుండా, మాటల్లో చెప్పకుండానే చూపించింది ఆవిడ. అన్నపూర్ణేశ్వరులాగా పెట్టాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, అవన్నీ జరగకపోయినా వాళ్ళు అందరూ ఉన్నప్పుడు గొడవలు వచ్చినాయి. ఇవిడ మాత్రం చాలా కూల్గా చేసుకుంటూ పోతుంది. ఒక్కరోజు అవ్వలే, కానీ ఈ మాధురి దానికి రివెంజ్లో భాగంగా కదా ఆ టిఫిన్లో వచ్చిన మొదటి రోజునే గొడవ పడడం, ఆ టిఫిన్ లేట్ అవ్వడం, ఆవిడ 2 గంటలు కూర్చున్నా సరే ఈవిడ కూడా నేను వచ్చాక మీరు పట్టించుకోవడం గొడవ పడుతూ మళ్ళీ ఆ క్యారీ అంతా చేసి ఇక్కడికి వచ్చి ఈవిడిని టార్గెట్ చేసి రీతు చౌదరి ద్వారా నామినేట్ చేయించి ఫైనల్గా ఆవిడ ఇక్కడ బలిపశు అయ్యి వరుస నామినేషన్లో ఆ దివ్య ఉండడానికి కూడా కారణం ఈవిడ యాటిట్యూడ్, యారగెన్సీ, ఈ ఓవర్ అతి వల్ల. పైగా మళ్ళీ వాళ్ళు చెప్పినా సరే వినిపించుకోకుండా రుబాబు చేస్తూ ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏమనుకుంటుందంటే మాధురి యారగెన్సీనెస్, స్ట్రాంగ్నెస్ అనుకుంటుంది. దీనికి చాలా తేడా ఉంది, అది తెలియట్లే. చాలామంది సఫర్ అవుతున్నామమ్మా, డిస్టర్బెన్స్ అవుతుంది, టాస్క్లు ఆడాం కదా, అలిసిపోయాం కదా, కంటి నిండా నిద్ర పడితే కొద్దిగా ఎటు మనకు ఒత్తిడి ఉంటుంది. అంటే ఈ వారమే కదా వచ్చింది, వీడికి ఇంకా అంత ఒత్తిడి ఉండదులే, ఒక వారం పోతే
బిగ్ బాస్ కొద్దిగా రుబ్బేస్తే ఆ టాస్కుల్లో పెట్టి ఈ డెసిషన్స్ పెట్టి కష్టపడి ఆడిన తర్వాత రిజల్ట్ ఏమో నువ్వు నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఫేవర్ చేయలేదు, అట్లా ఎట్లా తీసి పక్కన పడేస్తారు కదా, అప్పుడు పెయిన్ తెలుస్తుంది. సో నిద్ర లేకపోతే ఆడలేమమ్మా అట్లా చెప్పుకుంటే బాగుండదు, ప్లీజ్ గార్డెన్ ఏరియాలో ఆడుకోవచ్చు కదా మాట్లేదు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఎట్లా అవుతుంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే వైలెన్స్ కంటే సైలెన్సే పవర్ఫుల్. బట్ ఈ విషయం అర్థం కావట్లేదు. అరిచే ఆధిపత్యం ప్రదర్శించేస్తామంటే బిగ్ బాస్ హౌస్లో అస్సలు కుదరని పని. కానీ అరుపులతో దబాయించేస్తే ఎట్లా? ఆ దివ్య చెబుతూ ఉన్న కెప్టెన్ అప్పటికి మంచి మాట చెప్పాడు కళ్యాణ్. అట్లా కాదు మేడం, మీరేమంటున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు, గుసగుసలు ఆడుతున్నారు అన్నారు. వాటి వల్లే మీరు అంత డిస్టర్బెన్స్ ఫీల్ అయితే మీరు ఏకంగా అరుస్తూ ఉన్నారు కదా, మీ అరుపుల వల్ల 10 మంది డిస్టర్బెన్స్ అవుతున్నారు కదా అని అంత చక్కగా చెబుతున్నా సరే, నేను ఇంతే, నా టోన్ ఇంతే, నా వాయిస్ ఇంతే, నా మాట ఇంతే, మీకు నచ్చినట్టు కుదరదు, మీ ఇంటికి వెళ్ళి ఉండండి, ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇలాగే రూలు, బిగ్ బాస్ మీకు చెప్పాడా? ఆ లైట్లు ఆపాడంటే అర్థం అంటే కదా, లైట్లు ఆపాడంటే పడుకోమని. కానీ లైట్లు ఆపేసిన తర్వాత మాట్లాడకూడదని లేదు, లైట్లు ఆపేసి రెస్ట్ తీసుకోమని చెప్తారు. కానీ మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ జనరల్గా ఏం చెబుతాడు? మైక్ వేసుకోండి, మైక్ సరిగ్గా సర్దుకోండి అని చెబుతాడు తప్ప లైట్లు ఆపేసాను కదా నోరు మూసుకొని పడుకోండి అని ఎప్పుడు చెప్పడు కూడా. మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి. మన లైట్లు ఆఫీసుకు బొచ్చిన సందర్భంలో టాస్క్లు ఆడి అల్లకొల్లాలని చేసి అర్ధరాత్రి దొంగతనాలు చేసి గుడ్లు దొంగతనాలు చేసి ప్రాంకులు చేసి గంగా వాళ్ళైతే హడలెత్తించేసి రకరకాల విన్యాసాలన్నీ లైట్లు ఆఫీసుకి జరిగిన కంటెంట్ చాలా వచ్చింది కదా. అవన్నీ వద్దంటదా ఏంటి ఈవిడికి నిద్ర పట్టట్లేదని? సరే ఆవిడ ఆవేదన అర్థం చేసుకుంటారు, ఆడియన్స్ అర్థం చేసుకుంటారు, నిజమే కదా. అందరికీ అలా ఎనర్జీ ఉండకపోవచ్చు, పడుకొని రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డేమో మళ్ళీ ఫ్రెష్గా గేమ్ స్టార్ట్ చేసి ఉంటుంది. అది చెప్పే విధానం అంటూ ఉంటుంది కదా. చెప్పే పద్ధతి బాగలేదు, వినే ఓపిక 1% కూడా లేదు. మరి ఎట్లా సర్వైవ్ అయ్యింది ఈవిడ? ఇలా నోరేసుకుని పడిపోతే ఆడియన్స్ హౌస్మేట్స్ అందరూ యాక్సెప్ట్ చేసేస్తారా? నువ్వు అక్కడ హౌస్మేట్స్ మనసులు గెలుచుకుంటూనే ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకోవాలి కదా. వాళ్ళతో కయ్యం పెట్టుకుంటే ఏం సాధిస్తుంది? లక్కీకి ఈ వారం నామినేషన్లో లేదు కనుక ఈ డామినేషన్ అంతా చెల్లుతుంది, కానీ లేదంటే ఎలిమినేషన్ నో డౌట్. సరే ఎన్నాళ్ళు చేస్తుంది ఏంటి కానీ అంత అయితే అతి పనికిరాదని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది? లేదు సార్ మీరే రాంగ్, మాధురి కరెక్ట్ అనిపించినా చెప్పండి. పోక్ చేస్తూ ఉంది, రచ్చ చేసేసి కెలికేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటే అల్లాడిపోతున్నారు పాపం వాళ్ళు. అట్లాగే నెక్స్ట్ వన్ భరణి డీమోన్ గురించి మాట్లాడతాడు. ఏమని? ఆ తనూజ్ అండ్ దివ్యతో జైలు దగ్గర ఆ భరణి కూర్చొని ఉంటాడు. మీకు విషయం తెలుసా, ఆ డీమోన్ అసలు ఏం గేమ్ ఆడుతున్నాడో ఏంటో, అసలు ఏం చేస్తున్నాడో కూడా అతనికి కూడా తెలియట్లేదు కదా. అంటే ఆ భరణి ఉద్దేశం ఏంటంటే ఆ రీతుని ఎంతసేపు గోకుతూ బొగ్గలు గిల్లుకుంటూ ఇట్లా తిరుగుతాడు, ఇంకేమీ చేయట్లేదు అనేది ఆయన ఉద్దేశం. బట్ తనూజ మాత్రం లేదు, వాడు చాలా బాధలో ఉన్నాడు. తాను పక్కన ఉన్న రీతుని ఏ గేమో గెలిపించలేకపోయిన బాధలో ఉన్నాడు అని చెబితే ఒక్కసారి భరణి ఫేస్ టర్న్ చేసి ఓహో నీకు ఎలా అర్థమైందా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు. ఇంకా ఏం అర్థమైందో తనూజకి ఏంటో. ఆ భరణి నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు అనేసి అడుగుతాడు. రీతు అతనికి ప్లస్సా మైనస్ అని మీరు చెప్పండి. రీతు భరణి గేమ్కి ప్లస్సా మైనస్ ఒక మెసేజ్ పెట్టండి. తనూజ్ ఏం చెప్పింది తెలుసా? తడుముకోకుండా ఆలోచించకుండా ప్లస్సే, మైనస్ ఎందుకు అవుతుంది? అదేం మాట? నాకేమనిపించింది, భరణి ఇన్నర్ ఫీలింగ్, ఒరే తనుజని తీసుకెళ్ళి ఎవరైనా ఎల్కేజీలో పడేయనరా అన్నట్టుగా భరణి మౌనంగా ఓ లుక్ ఇచ్చా. ఏం చేస్తా ఇంకా నీకు ఇలాగ అర్థమైతే నువ్వు ఎంత స్పీడ్గా రియాక్ట్ అయితే నా ఆన్సర్ ఏంటి, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆన్సర్ ఏంటి, నీ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అన్న మాదిరిగా నిజంగా ఆ ట్రాక్ పులిహోర అయిపోతుంది. ఆ కుర్రోడు దేనికి వచ్చాడు, అసలు ఏం ఆడుతాడు అనే ఉద్దేశంతో ఆయన చెబితే మైనస్ ఎందుకు అవుద్ది, ప్లస్సే అవుద్ది, వాడు చాలా బాధపడుతున్నాడు, ఆవిడని గెలిపించుకోలేకపోతున్నాడు, ఆమెను గెలిపించాలనుకుని ఇతర పతనం అయిపోతున్నాడు. అలాంటి ఆన్సర్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే ఈవిడ ఎట్లా చెప్తే ఇంకేమైపోతాడు ఆయన. అలాగే ఇక రమ్య మోక్ష ఉంది కదా, మాధురి శ్రీనివాస్తో ఒక డిస్కషన్ పెడుతుంది. నేను బాల్ని తీసుకెళ్ళి రాముకి ఇస్తే అతను ఖచ్చితంగా డీమోన్ అండ్ రీతుని నామినేట్ చేస్తాడని ఇచ్చాను. అప్పుడు నేను డీమోన్ నామినేట్ చేస్తే మీలో ఎవరో ఒకరు రీతుని కూడా పెడతారు కదా, అప్పుడు ఇద్దరు ఉంటే ఒకరు తెగిపోతారు అన్నట్టుగా తన మాస్టర్ ప్లాన్ని జంటకే మంట పెట్టాను. నేను ఈ జంటను విడదీయాలనేదే నా టార్గెట్. అప్పుడు వచ్చినప్పటి నుంచి ఫోకస్ అలాగే పెట్టింది రండి. ఎంతసేపు విసుక్కుంటుంది ట్రాక్ని చూసి. ఆ కుర్రడికి సందు దొరికితే అతనికి బ్రెయిన్ వాష్ చేస్తే అది చాలా రఫ్గా చెప్తుంది. నీకు అర్థం కాదు, వేస్ట్, నువ్వు బుర్ర ఉందో బుర్రలేదు నీకు, ఫిజికల్ తప్ప కండలతో ఆడేస్తుంటే కుదరదు, అప్పుడప్పుడు మైండ్ వాడిని ఫుల్ క్లాసులు పీకుతుంది, గట్టిగానే చెబుతుంది. కానీ మనోడు పేకల్లోతో మునిగిపోయినాడు కానీ అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఇట్లా చెబితే ఆ శ్రీనివాస్ సాయి అంటాడు, నువ్వు రాంగ్ చేసావు, పవన్ మార్చాలి, బుద్ధి రావాలి, నువ్వు అనుకుని నామినేట్ చేశాను అంటున్నావు, మరి అతను ఎలిమినేట్ అయిపోతే ఏం చేస్తావు, అందుకే నువ్వు రీతుని చేసి ఉంటే సరిపోయేది కదా. ఒక రకంగా అతను కూడా మంచి పాటే చెప్పాడు. అట్లాగే మాధురి కూడా ఏమంటుందంటే, నువ్వు తెలివిగా ఆలోచించి రీతుని నామినేట్ చేసి ఉంటే ఈ వీక్ ఖచ్చితంగా ఫసక్ అయిపోయి ఉండేది, వెళ్ళిపోయి ఉండేది, నీకు అక్కడ మైండ్ సరిగా పనిచేయలేదు, బోర తక్కువదైనా మళ్ళీ అక్కడికి వచ్చి బిల్డప్ ఇస్తాను, నీ పెద్ద గేమ్ని ఎలివేషన్ వేస్తాను అన్నట్టుగా ఆవిడ లుక్, ఆవిడ యాటిట్యూడ్, ఆవిడ బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది కదా, అలాగే చెబుతూ ఉంది. ఒక రకంగా ఈవిడేంటంటే
టార్గెట్ ఫిక్స్ చేసుకొని వచ్చినట్టు ఉంది. ఈ జంటని ఎలాగైనా విడగొట్టాలి, పంపించాలని మాదిరిగానే. అట్లాగే రామురాధుడు ఆయేషతో ఒక డిస్కషన్ ఏంటంటే, రాము అంటున్నాడు, ఫైర్ స్టోమ్లో నేనుంటే నన్ను వేసేయాలని అనుకున్నారు, బట్ నేను కెప్టెన్ అయిపోయి బతికిపోయాను, లేదంటే మా వాళ్ళంతా ఒకటైపోయి నన్ను టార్గెట్ చేసేయాలని అనుకున్నారంట. అది చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతడు చిన్నపిల్లడని లెక్క తీసి పడేస్తున్నారు కదా, పైగా ఈ వారం టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ అంతా చూసి ఆయేష్ ఏమంటుందంటే, మనం ఒకటయ్యే మనకు వేరే లెవెల్ ఉంటుంది కదా అని. వాస్తవానికి నిన్న తనూజ కూడా ఇతనికి ఒక డైలాగ్ వేసింది, ఆయేష వచ్చాక నువ్వు పెద్దోడు అయిపోయినట్టు ఉన్నావురా రాము అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్లో చాలా ఉత్సాహపడ్డాడు, నా పొలం కూడా మొలకలు వస్తాయేమని ఆశపడ్డాడు ఆయేషని చూసి. ఆవిడ రెబల్ స్టార్ క్వాలిటీస్ అనేది చూసిన తర్వాత సైలెంట్ అయిపోయినట్టు ఉంది. రామురా బాబోయ్, మనకి ఎక్కడ సూట్ అవుద్దిరా ఆయన, అపరకారి ఇచ్చి గెలిపోతుంది, ఈవిడ ఇంకెక్కడ తగ్గట్లేదు కదా, చెలరేగిపోతుందని మాదిరిగా. అట్లాగే రమ్యమాక్ష ఒక ఫుడ్ వచ్చింది కదా, తినలేక నానాపాట్లు పడుతూ సుమన్తో కలిసి కింద మీద పడుతూ ఉంటే అవస్థలన్నీ పడతా ఉంది ఆవిడ. అయితే ఇంకోటి ఏంటంటే, అయితే సుమన్తో కలిపి ఫుడ్ తినలేకపోతుంటే రీతి వచ్చి పిజ్జా మొక్క ఎత్తుకుపోయి వాష్రూమ్లో ఇమాన్యుయల్ నోట్లో సగం పెట్టి మిగతా సగం ఆవిడ తింటుంది. ఇది ఖచ్చితంగా రమ్య పవర్కి అయితే, ఫుడ్ పవర్కి అయితే ఎత్త పెట్టేలాగే ఉంది. అసలే బిగ్ బాస్ టైం చూసి ఇలాంటి వాటికి పవర్ ఎత్తేస్తూ ఉంటాడు కదా, కట్ చేసేస్తాడు కదా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, కెప్టెన్సీ కంటెంటర్స్ టాస్క్లో నిన్నటికి చెప్పే కదా, ఆ టాస్క్లు దీనికంటే వీడియో మార్నింగ్ వేశారు జర్నలిస్ట్ సర్వీస్లో, ఆ వీడియో చూడండి. ఫైనల్గా 3 టీములు వస్తాయి, సుమన్, గౌరవ్, ఆయేష, రమ్య, మాధురి, సాయి శ్రీనివాస్, వీళ్ళ 3 టాస్క్లు ఆడతారని చెప్పే కదా. ఫైనల్లీ ఆ సమాధుల టాస్క్ చెప్పే కదా, అందులో ఏంటంటే ఆ టాస్క్ అప్డేట్స్ అని అందులో పెట్టే చూడండి, ఆ వీడియో చూడండి వాళ్ళు. ఫైనల్లీ ఈ టాస్క్లో సుమన్ అండ్ గౌరవ్ విన్ అవుతారు. ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే ఇస్తారంటే, ఏమంటే ఆల్రెడీ నిఖిల్ ఏంటి కెప్టెన్సీ కంటెండర్ కదా, డైరెక్ట్ కంటెండర్ కదా, సో ఆయన ఇప్పుడు వీళ్ళతో ఆడాలని చెప్పి ఒక ట్విస్ట్ ఇచ్చాడంట. అంటే సుమన్, గౌరవ్ అండ్ నిఖిల్ తలపడాలి ఇక్కడ. సో ఆయనకు ఒక ఛాలెంజ్ చేయాలని చెప్పాడంట వాళ్ళిద్దరిలో, సుమన్ అండ్ గౌరవ్లో. అంటే టాస్క్ ఎవరితో ఆడాలి ఏంటి అనేది. అప్పుడు ఖచ్చితంగా నాకున్న అప్డేట్ ప్రకారం నిఖిల్ ఏంటంటే గౌరవ్తోనే ఆడతానని గౌరవ్కే ఛాలెంజ్ చేశాడంటే. సో వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఉండబోతుంది. ఇది చాలా మంచి నిర్ణయమే నాకు అనిపించింది నిఖిల్ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే సుమన్ శెట్టితో ఏం ఛాలెంజ్ చేస్తాడు, ఎలా చూసుకున్న అంత కాంపిటేటర్గా, ఆయనేమో మంచి ఒడ్డు పొడుగుతో 6 అడుగుల పైన ఉండే రిజర్వ్డ్గా కొద్దిగా బాడీ బిల్డర్లా ఉన్నాడు. ఈ సుమన్ శెట్టి ఫిజికల్ టాస్క్లు అయితే పోటీ కాదు కదా, పైగా వాళ్ళిద్దరితో ఏదో ఫిజికల్ టాస్క్ ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా. పోనీ మైండ్ గేమ్ అంటే ఎవరు మైండ్ ఎట్లా, ఎవరు తెలివికి ఎవరు తక్కువ అంచనా వేయలేం కనుక పోనీ సుమన్ శెట్టి వాళ్ళ 3 పోటీ పడవచ్చు. బట్ ఫిజికల్ టాస్క్ ఏదైనా ఇస్తారనే ఉద్దేశంతో బహుశా అలా సెలెక్ట్ చేసుకుని ఉండడు. ఆ నిర్ణయం అయితే మంచిదే. సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా ఉంటుందా, అరే అస్సలు పోటీ లేకుండా పోద్ది కదా, మజా లేకుండా పోద్ది కదా. సో ఖచ్చితంగా నిఖిల్ అయితే ఆయన బిహేవియర్ కూడా అట్లాగే ఉంది, జెంట్లమైన బిహేవియర్ లాగే. సో గౌరవ్నే చూజ్ చేసుకుని అతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌరవ్ మంచి టాస్క్, మంచి కంటెంట్ అయితే రాబోతుంది, ఒక టాస్క్ అయితే చూడబోతున్నాం. సో నేను చెప్పినట్టుగా అతను కూడా ఆలోచించి సుమన్తో కంటే ఇతనితో ఆడితేనే మజా వస్తుంది, కిక్ వస్తుంది, అసలైన పోటీ వస్తుంది అనేసి ఒక ఛాలెంజ్ ఇతనికే చేసింది నిర్ణయం అయితే ఖచ్చితంగా నిఖిల్కి చాలా మంచి జరుగుద్ది. ఆరా భలే నిర్ణయం తీసుకున్నాడు, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఒక స్ట్రాంగ్ కాంపిటేటర్తో తలపడాలి, ఆడాలి, ఆడి గెలిచినా ఓడినా పర్లేదు కానీ కిక్ రావాలి. ఈజీ పోటీ, ఈజీ పర్సన్తో ఆడే కంటే టఫ్ కంటెస్టెంట్తో ఆడితే బెటర్. ఎందుకంటే ఆయనే గట్టిగా ఆడుతున్నాడు, గౌరవ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇద్దరు మన బాల్స్ కోసం కూడా చూసాం కదా, ఎంత కుస్తీలు పడ్డారో, గట్టి పోటీ పడ్డారు. సో అలాగే నేను గోల్స్ టాస్క్లో కూడా గౌరవ్ చాలా యాక్టివ్గా ఆడాడు. దీనికంటే ముందు టాస్క్లో బాగా ఆడాడు కనుక మంచి టగ్ ఆఫ్ వార్ అనేట్టు ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. సో ఫైనల్లీ ఎవరు కెప్టెన్ అయ్యారు వీళ్ళ 3 అనేది అయితే అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఇవి అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓటింగ్ వీడియో ఎప్పటికే న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా చూడండి.